ఫ్రెండ్స్, మీరు కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వస్తే ఆల్రెడీ మీరు మిడ్ 1 మిడ్ 2 చాలా ఎగ్జామ్స్ రాసే ఉంటారు, టెస్ట్లు కూడా రాసే ఉంటారు. కానీ ఎక్స్టర్నల్ అంటే సెమిస్టర్ ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్ వస్తే కొంచెం ట్రై చేయండి. ఎట్లా ట్రై చేయాలంటే, ఫస్ట్ డైరెక్ట్గా డ్రాయింగ్ షీట్లో వేయకుండా రఫ్ డ్రాయింగ్ చేస్తే అది బెటర్. రఫ్ డ్రాయింగ్ చూసుకుంటా మీరు మెయిన్ డ్రాయింగ్ కంప్లీట్ చేసేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది, డ్రాయింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. సో మనకి 12 మార్క్స్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్. మనకి 5 యూనిట్స్ నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. 8 క్వశ్చన్స్ నుంచి మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 5 క్వశ్చన్స్కి డ్రాయింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. ఇట్లా మీరు ప్రిపేర్